ఈరోజు మనం హైదరాబాద్లో ఉన్న ఎస్కేప్ వాటర్ పార్క్ అయితే వచ్చాం అనమాట. ఈ ఎండలకి ఎస్కేప్ అవ్వాలంటే మాత్రం ఈ హీట్ నుండి ఇలాంటి వాటర్ పార్క్ అయితే వెళ్ళి చిల్ అయిపోవాలి. ప్రస్తుతానికి అయితే ఆల్రెడీ రీచ్ అయిపోయాను. ఇక టికెట్ ప్రైస్ ఏంటి, అసలు రైడ్స్ ఎలా ఉన్నాయి అంటే ప్రతి ఒక్కటి లోపలికి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేసేద్దాం. లోపలికి అయితే ఎంట్రీ అయిపోయాం అనమాట. లోపల ఆర్కిటెక్చర్ అయితే చాలా బాగుంది, అట్మాస్ఫియర్ చాలా బాగుంది. ఎంటర్ అవగానే మనకి ఏంటంటే రైట్ సైడ్లో లాకర్స్ అయితే అవైలబిలిటీ ఉన్నాయన్నమాట. అక్కడ ఏంటంటే మనకి కాస్ట్యూమ్స్ కూడా అయితే రెంట్కి అయితే ఇస్తారు. ఒకవేళ పర్చేస్ చేయాలంటే పర్చేస్ కూడా చేసుకోవచ్చు. లాకర్కి వచ్చేసి 300 రూపీస్ పే చేయాలి. 100 రూపీస్ వచ్చేసి డిపాజిట్, 200 రూపీస్ వచ్చేసి రెంట్ అనమాట. ఇంకోటి ఏంటి, ఇక్కడ నచ్చిన విషయం నాకు అక్కడ లాకర్స్ ఇచ్చే దగ్గర అయితే ఎవరైనా పబ్లిక్ కూర్చోవాలన్నా కూడా ఆ చైర్స్ అన్నీ వేసి ఆ ఫెసిలిటీ అయితే బాగుంది. లాకర్ అయితే మన బ్యాగ్ సరిపోయేంత అయితే ఉందన్నమాట. ఇంకోటి పెద్ద లాకర్ అయితే ఉన్నాయి. ఆ పెద్ద లాకర్స్ అయితే మాత్రం కాస్ట్ ఎక్కువ. ఈ చిన్న లాకర్కి అయితే 200 రూపీస్ అయితే రెంటు, 100 రూపీస్ అయితే డిపాజిట్ చేయాలి. వాటికి వేవ్ పూల్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ప్రెజెంట్ వచ్చి 2:38, 2 minutes ఉంది. వెళ్ళి ఫస్ట్ వేపులో ఒక 2 మునుగులు మునిగేసి వచ్చేద్దాం పదండి. పోయి వేవ్ పూల్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ ఉన్న అంత క్రౌడ్ మొత్తం స్కిప్ చేసుకొచ్చేసామట. ప్రతి ఒక్క రైడ్ ఒక్కొక్కటి మీకు చూపిస్తాను. ఫస్ట్ వేవ్ పూల్ ఓకే వెళ్ళిపోతాం పదండి. Tell me what's on your mind. Oh baby, when I lay my eyes on you from afar, I could swear I thought you fell from the stars. Think about you day and night, girl, even when you're not around. I don't want it if it's not with you. Hey, I'm just keeping it straight, cause you got me feeling distracted. Let me show you the way, girl, I don't take it for granted. Why can't we just give it a go? Infatuated more than you know. I want you near with the same point of view. I'm always ready, so call me over. We're meant to be like the sun and the moon. I just want you to know I'll have a strawberry side on the side next to you. No wasting time, can you tell me the truth? I'm feeling you, yeah, I'm feeling you. వేవ్ పూల్ అయితే సూపర్గా ఉంది, చాలా డీప్ ఉందన్నమాట. యాక్చువల్గా ఏందాక ఇద్దరు చిన్నపిల్లలు కూడా మునిగిపోయేదానికి వెళ్ళారు. చిన్నపిల్లలతో వచ్చినప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. ఇంకోటి దాని పక్కనే ఏంటంటే మనకి స్విమ్మింగ్ పూల్ ఉంది. ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఒకసారి స్విమ్మింగ్ పూల్ కూడా చూపిస్తా చూడండి. అంత డీప్ లేదు, మనకి నడుము దాకా వస్తుంది అనమాట. చిన్నపిల్లలతో ఎవరైనా వచ్చిన వాళ్ళు ఎంజాయ్ చేయండి, ఇక్కడ ఎంజాయ్ చేయొచ్చు. ఇంకోటి ఏంటంటే మీరు స్విమ్మింగ్ నేర్చుకోవాలన్నా కూడా కాసేపు ఇక్కడైతే స్విమ్మింగ్ నేర్చుకోవచ్చు అనమాట. అంత డీప్ లేదు, బాగుంది. ఇంకోటి ఏంటంటే వేవ్ పూల్లో కానీ ఇక్కడ కూడా వాటర్ అయితే క్రిస్టల్ క్లియర్ గా ఉంది, చాలా బాగుంది. వాటర్ అయితే క్లీన్ గా కనిపిస్తుంది అన్నమాట కింద ప్రతి ఒక్కటి. Oh baby, when I lay my eyes on you from afar, I could swear I thought you fell from the stars. Think about you day and night, girl, even when you're not around. I don't want it if it's not with you. Hey, I'm just keeping it straight, cause you got me feeling distracted. Let me show you the way, girl, I don't take it for granted. Why can't we just give it a go? Infatuated more than you know. చిల్డ్రన్స్ మాత్రం సూపర్గా పెట్టారనమాట. రైడ్స్ అడల్ట్స్కి పెట్టినట్టు పెట్టినారు. ఇప్పుడు అడల్ట్ రైడ్స్ ఎన్ని ఉన్నాయో ఎలా ఉన్నాయో ఒకసారి చూపిస్తాను చూడండి.
చాలా పెద్ద రైడ్ నిజంగా బాగుంది, చాలా పెద్ద రైడ్, చాలా బాగుంది. వాళ్ళిద్దరు చూడండి ట్యూబ్ సైజ్ లేరు, ఇద్దరు కలిసి ట్యూబ్ ని ఎత్తుకెళ్తున్నారు. ఎంత చిన్న పిల్లలు చూడండి. ఇంకో విషయం ఏంటంటే లోపల ఫుడ్ కోర్ట్ కూడా ఉంది. మీరు ఆఫ్టర్నూన్ లంచ్ చేయాలంటే లోపల చేయొచ్చు. బయట నుంచి అవుట్ సైడ్ ఫుడ్ అయితే అలో లేదు. బట్ నేనేంటంటే ఆల్రెడీ వచ్చేది లేట్గా వచ్చినప్పుడు తినేసి వచ్చేసాను, అందువల్ల టేస్ట్ ఎలా ఉందో నేనైతే చెప్పలేను. బట్ ఇక్కడ ఫుడ్ ప్రైజెస్ అవన్నీ ఐటమ్ ప్రైజెస్ చూపిస్తాను, ఒకసారి మీరు వీడియో పాజ్ చేసి మరి చూసుకోండి. ఇంకోటి ఏంటంటే మెయింటెనెన్స్ మాత్రం చాలా బాగుంది, ఇక్కడ చాలా బాగా మెయింటైన్ చేస్తున్నాం. ఇప్పుడు మెయిన్ రైడ్స్ కాడికి వెళ్ళిపోతాం పదండి. రెయిన్ డ్యాన్స్ అయితే స్టార్ట్ అయిపోయింది, ఒకసారి రెయిన్ డ్యాన్స్ చూపిస్తారు చూడండి ఒకసారి. దగ్గర అయితే ఎక్కువ మంది ఎవరు లేరు, తక్కువ మంది ఉన్నారనమాట. అంత ఇంట్రెస్ట్ ఎవరు చూపించలే రెయిన్ డ్యాన్స్ కాడ. తర్వాత వచ్చేసి ఎక్కడ చూసినా జంబో రైడ్ 2 o'clock పైన స్టార్ట్ అవుతుంది, అది మిస్ అవుద్దని చెప్పి మెన్షన్ చేస్తున్నారు. సో ఆ జంబో రైడ్ అంటే ఏంటి, అసలు ఎలా ఉండింది అని చెప్పేసి స్టార్టింగ్లో ఉందంట. ఫస్ట్ అక్కడికి వెళ్ళిపోతాం. అది ప్రతి దగ్గర బోర్డ్స్ వేసి మెన్షన్ చేస్తున్నాను అనమాట, డోంట్ మిస్ అని చెప్పేసి. సో అదేంటి ఒకసారి నేను చూస్తాను, మీకు కూడా చూపిస్తాను చూడండి. ఇక్కడ చూడండి, ఆఫ్టర్నూన్ 2 PM నుంచి జంబో రైడ్ అయితే స్టార్ట్ అవుతుంది అని మెన్షన్ చేస్తున్నారు. ఇక్కడ స్టార్టింగ్లోనే మనకి ఏంటంటే ఎంట్రన్స్ దగ్గరే ఇవన్నీ పెద్ద పెద్ద రైడ్స్, అవి మెయిన్ రైడ్స్ అన్నీ ఇక్కడే ఉన్నాయి. సో చూడండి మొత్తం ఎన్ని రైడ్స్ ఉన్నాయి చూడండి, మొత్తం పెద్ద పెద్ద రైడ్స్ అనమాట. నేను స్టార్టింగే అసలు ఎండ్ ఎక్కువగా ఉంది అని చెప్పేసి వేవ్ పూల్ స్టార్ట్ అయిపోయిందని చెప్పేసి అక్కడికి వెళ్ళిపోయాను. బట్ వచ్చిన వాళ్ళు ఫస్ట్ ఇవి మిస్ అవ్వద్దండి. యాక్చువల్లీ ఇది 2 o'clock నుంచి స్టార్ట్ అవుతుంది, ఇవి మాత్రం మిస్ అవ్వద్దండి. పెద్ద పెద్ద రైడ్స్, అన్ని పెద్ద రైడ్స్. ఓరి నాయన ఎంతెంత పెద్దగా ఉన్నాయి చూడండి రైడ్స్, నిజంగానే చాలా పెద్దగా ఉన్నాయి రైడ్స్. ఇది రైడ్ నెంబర్ 1 అంట, ఇది సూపర్ కాంబో. ఇండియాలో ఇదే ఫస్ట్ అంట పెట్టింది. చూద్దాం అన్ని రైడ్స్ ఒకసారి తిరిగేసి. అక్కడ రైడ్ నెంబర్ 1, రైడ్ నెంబర్ 2, రైడ్ నెంబర్ 3, రైడ్ నెంబర్ 4, 5 అన్ని రైడ్స్ ఇక్కడే ఉన్నాయి చూడండి. ఎన్ని రైడ్స్ ఉన్నాయి మొత్తం ఒకే దగ్గర, ఇక్కడే ఎక్కువ రైడ్స్ ఉన్నాయి అసలు స్టార్టింగే. తిరుపతి Hi guys, let's get water park chalo. Hi. Woo! Nice.
చాలా పెద్ద రైడ్ ఉన్నట్టుంది ఇది. అంతే పోతానే ఉంది ఇంకా. పోతాను కూడా అయిపోయింది స్టేషన్లో జరిగింది ఇంకా తిరుగుతాను. చాలా పెద్ద రైడ్ ఇది. యాక్చువల్లీ ఎప్పుడైనా వచ్చేటప్పుడు ఈ పార్క్ వస్తే మాత్రం 4 మెంబర్స్ రండి, మినిమం 4 మెంబర్స్ రండి. లేదంటే సింగిల్గా వస్తే మాత్రం చాలా ఇబ్బంది పడతారు. ఇప్పుడు నేను సింగిల్గా వచ్చిన బట్ ఏంటంటే ఇక్కడ ఈ బ్రదర్ అయితే ఇక్కడ జమరాజ్ దగ్గర ఉంటారనమాట ఈ బ్రదరు. మళ్ళీ ఇక్కడ ఉన్న స్టాఫ్ అంతా నేను ఒక్కనే ఉన్నానని చెప్పేసి నాకు సపోర్ట్ చేసి నాతో పాటు 1-10 సార్లు కిందకి పైకి తిరిగారనమాట. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎండ కానీ నిజంగా ఇక్కడ ఉన్న వర్క్ చేస్తున్న ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే సింగిల్గా ఉన్నానని చెప్పేసి ఇక్కడ ఆలోచించలేదు. బట్ వీళ్ళంతా నా కోసం సపోర్ట్ చేసి 1-10 సార్లు పైకి కిందకి ఎక్కి నాతో పాటు కిందకి దిగారనమాట. సూపర్, థ్యాంక్ యూ సార్. ఓకేనా. నిజంగా ఇక్కడ వర్క్ చేస్తున్న స్టాఫ్ అందరూ చాలా అంటే చాలా హెల్ప్ చేశారు నాకు. నిజంగా ఒక్కనే వచ్చానని చెప్పేసి రైడ్స్ వెళ్ళడానికి ఇబ్బంది పడుతున్నా అని చెప్పేసి ఇక్కడ ఉన్న వాళ్ళు యాక్చువల్లీ ఈరోజు వెన్స్డే కదా, వెన్స్డే క్రౌడ్ కూడా తక్కువ మంది ఉన్నారు, ఎక్కువ మంది రాలి. అదే సండే టైం అయితే ఎలా వెళ్ళిపోవచ్చు అనమాట వాళ్ళతో వెళ్ళి. బట్ ఈరోజు తక్కువ మంది వచ్చారు కాబట్టి వెళ్ళడానికి ఇబ్బంది అయిపోయింది. సో ఇక్కడ ఉన్న స్టాఫే మనకి హెల్ప్ చేసి వాళ్ళు 1-10 సార్లు కిందకి పైకి తిరిగారు అనమాట మన కోసం. సూపర్ నిజంగానే వాళ్ళు. నిజంగా సూపర్గా ఉంది. అసలు యాక్చువల్గా ఊరి సిటీ చివర్లో పెట్టేసినమాట, రింగ్ రోడ్ దగ్గరలో. ఎంత దూరం ఎవరు వస్తారబ్బా దీనికోసం అని చెప్పేసి అనుకున్నాను. నిజంగా రైడ్స్ అయితే చాలా పెద్ద రైడ్స్ ఉన్నాయి, బాగున్నాయి అనమాట, వర్త్ అని చెప్పగలుగుతాను. ఇంకా ప్రైస్ విషయానికి వస్తే అడల్ట్స్కి వచ్చేసి 800 రూపీస్ వీక్ డేస్లో, 900 రూపీస్ వీకెండ్స్ అండ్ పబ్లిక్ హాలిడేస్లో. కిడ్స్కి వచ్చేసి 600 రూపీస్ వీక్ డేస్ అయినా వీకెండ్స్ అయినా కూడా. తర్వాత 90 సెంటీమీటర్స్ బిలో ఉంటే వాళ్ళకి ఎంట్రీ ఫ్రీ. ఇక్కడ వచ్చేసి మనకి స్కేల్ ఉంటుంది, ఈ స్కేల్ని బేస్ చేసుకుని మీరు హైట్ ఎంత ఉందో చూసుకోండి. తర్వాత పార్క్ టైమింగ్ వచ్చేసి 11 AM నుండి 6 PM వరకు. ఇక్కడ వేవ్ పూల్ టైమింగ్స్ కూడా మెన్షన్ చేస్తున్నారు. తర్వాత ఇక్కడ ఏమేమి అలో లేదో ఒకసారి ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు, చూసుకోండి. దానికి తగ్గట్టు మీరైతే రండి, లేదంటే ప్రాబ్లం అయితే ఫేస్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఇక్కడ బ్యాగ్ చెక్ చేస్తారు. ఇంకోటి అంటే అవుట్ సైడ్ ఫుడ్ కూడా అలో చేయరు, ఏదైనా ఆల్కహాల్ అలాంటివి తెచ్చుకున్నా కూడా అలో చేయరు అనమాట. ఇంకోటి ఏంటంటే ప్రతి దగ్గర మనకి ఏంటంటే ఇలా డ్రింకింగ్ వాటర్ అయితే ఫెసిలిటీస్ పెట్టున్నారు. మెయింటెనెన్స్ మాత్రం చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. చాలా బాగా నచ్చింది ఈ వాటర్ పార్క్ అయితే నాకు. చూసారు కదా. ఇంకోటి ఏంటంటే ఇక్కడ పార్కింగ్ అయితే ఉంది, కానీ పార్కింగ్ అయితే అమౌంట్ అయితే పే చేయాల్సిన అవసరం లేదు. తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత రైడ్స్కి కూడా ₹1 కూడా పే చేయాల్సిన అవసరం లేదు అనమాట. ఒక్కసారి టికెట్ తీసుకుంటే దాంట్లోనే అన్ని రైడ్స్ ఇంక్లూడ్ అయి ఉంటాయి, ప్రతి ఒక్కటి ఫ్రీ అనమాట. ఒకటికి 10 సార్లు అయినా ఎక్కచ్చు, మీకు ఓపిక ఎన్ని సార్లు అయినా ఎక్కచ్చు. బట్ నేను ఒకటి చెప్తాను, బాగా గుర్తుపెట్టుకొని వచ్చేటప్పుడు 4 మెంబర్స్ అండి, మినిమం 4 మెంబర్స్. ఎందుకంటే స్టార్టింగ్లో ఉన్న జంబో రైడ్స్ అక్కడ ఏంటంటే 4 మెంబర్స్ ఉంటేనే అలో చేస్తున్నారు అనమాట. 1-2 వస్తే మాత్రం చాలా ఇబ్బంది పడతారు. నేనైతే ఒక్కనే వచ్చాను, కానీ ఇక్కడ వర్క్ చేసే స్టాఫ్ అయితే నాకు సపోర్ట్ చేసి వాళ్ళు నా కోసం పాపం 1-10 సార్లు కిందకి పైకి నేను ఏదైతే రైడ్స్ అయితే ఎక్కాలనుకున్నాను ప్రతి ఒక్క రైడ్ నాతో పాటు ఎక్కారనమాట. స్టాఫ్కి మాత్రం నేను హ్యాట్సప్ చెప్పచ్చు. ఎందుకంటే ఇంత సపోర్టింగ్ స్టాఫ్ అయితే నేను ఎక్కడ చూడలేదు. ఎక్కడైనా మనం ఏంటంటే మామూలుగా ఏదైనా అడిగితే చెప్తారు, కానీ బట్ వీళ్ళు అడిగితే చెప్పడమే కాదు, ఈ విధంగా 4 మెంబర్సే వెళ్ళాలి అని చెప్పేసి అన్నారు. బట్ నేను 4 మెంబర్స్ రాలేదు, నేను ఒక్కనే వచ్చానంటే అవునా సరే మేము వస్తాం పదండి అని చెప్పేసి నాతో పాటు ప్రతి ఒక్క రైడ్కి వచ్చారనమాట. సూపర్ నిజంగానే. డైరెక్ట్గా లొకేషన్ గూగుల్ మ్యాప్లో మీరు సెర్చ్ చేసినా కూడా వచ్చేస్తుంది. బట్ ఇక్కడ లోకల్ ట్రాన్స్పోర్ట్ అయితే అవైలబిలిటీ నాకు తెలియలేదు. మీరు వస్తే ఓన్ ట్రాన్స్పోర్ట్లో రావాలి, మీ ఓన్ వెహికల్స్. అట్లా ర్యాపిడో వాటిలో బుక్ చేసుకొని వస్తే ఇక్కడి నుంచి వెళ్ళాలంటే మళ్ళీ ర్యాపిడో అట్లాంటివి ఉండవు అనమాట. నాకు తెలిసి మీరు ఏదైనా ఓన్ వెహికల్స్ మీరు తెచ్చుకుంటే బెటర్ నాకు తెలిసి. ఇంకా ఈ వీడియో గురించి ప్రతి ఒక్కటి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను, చూపించాను నేనైతే అనుకుంటున్నాను. ఈ వీడియో కానీ మీకు ఒకవేళ వర్త్ సూపర్ అని అనిపిస్తే మాత్రం ఒక్క లైక్ మోటివేట్ చేసి సపోర్ట్ చేయండి. ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, అలాగే మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. ఇలాంటి మోర్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కానీ మన ఛానల్ని ఇప్పుడు సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు అందరికీ బాయ్, థ్యాంక్ యూ సో మచ్.